హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీడియోలో నేను మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీసాస్ ఏముంటాయి, పోలాండ్కి ఎలా రావాలి అని టాపిక్స్ అన్ని కవర్ చేశాను కదా. సో ఈ వీడియోలో నేను టీఆర్సీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో టీఆర్సీ అంటే ఏంటి, హౌ టు అప్లై ఫర్ టీఆర్సీ, బెనిఫిట్స్ ఏముంటాయి అండ్ ఇలాంటి టాపిక్స్ అన్ని ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో అందుకే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో దయచేసి అందరూ ఈ వీడియోని ఎండ్ టు ఎండ్ మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ టీఆర్సీ? టీఆర్సీ అంటే టెంపరీ రెసిడెన్స్ కార్డ్. సో పోలాండ్ ఎవరైతే వీసా మీద వస్తారో వాళ్ళందరికీ వీసా మ్యాక్సిమం 1 year ఇస్తారు. సో 1 year అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ స్టేని ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవాలంటే వాళ్ళందరూ కంపల్సరీగా టెంపరీ రెసిడెన్స్ కార్డ్ అప్లై చేసుకోవాలి. సో టెంపరీ రెసిడెన్స్ కార్డ్స్ మళ్ళీ మనకి 2 types ఉన్నాయి. నార్మల్గా ఒక టెంపరీ రెసిడెన్స్ కార్డ్, ఇంకొకటి బ్లూ కార్డ్, EU బ్లూ కార్డ్. సో బ్లూ కార్డ్కి కొన్ని ఎక్స్ట్రా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఎవరి చాయిస్ బట్టి వాళ్ళు ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. అండ్ 10 or 15 years బ్యాక్ ఇంట్రడ్యూస్ చేశారు ఈ EU బ్లూ కార్డ్ అనేది. అండ్ టీఆర్సీ అనేది ఎప్పటి నుంచో ఉంది. ప్రతి యూరోపియన్ కంట్రీకి వాళ్ళ కంట్రీస్కి వాళ్ళ టీఆర్సీస్ అనేవి ఉన్నాయి. సో మెయిన్ డిఫరెన్స్ ఈ రెండింటికి ఏంటి అని అంటే, మీకు రెండింటికి బేసిక్గా 3 years వ్యాలిడిటీయే ఉంటుంది. బట్ మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, నార్మల్ టీఆర్సీ ఉన్న వాళ్ళు ఒక కంపెనీకి టీఆర్సీ అప్లై చేసేటప్పుడు మనం మన జాబ్ ఆఫర్ ఇవన్నీ కూడా చూపిస్తాం కదా. సో ఏ కంపెనీలో అయితే మీరు వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీలోనే వర్క్ చేయాలి నార్మల్ టీఆర్సీ ఉన్నప్పుడు. అదే మీకు బ్లూ కార్డ్ ఉంది అని అంటే, బ్లూ కార్డ్ వల్ల ప్లస్ ఏంటంటే, మీరు విత్ ఇన్ పోలాండ్ రేపొద్దున 18 months డ్యూరేషన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు డెసిషన్ వచ్చిందో, బ్లూ కార్డ్ డెసిషన్, అక్కడి నుంచి ఒక 18 months మాత్రమే మీరు ఫస్ట్ ఉన్న కంపెనీలో వర్క్ చేస్తే సరిపోతుంది. దాని తర్వాత మీరు ఈజీగా జాబ్స్ అనేవి స్విచ్ అవ్వచ్చు విత్ ఇన్ పోలాండ్. సో ఆ స్విచ్చింగ్ అనేది మీకు నార్మల్ టీఆర్సీతో కుదరదు. బట్ బ్లూ కార్డ్ ఉంటే మీకు ఈ జాబ్ స్విచ్చింగ్ అనేది ఈజీగా అవుతుంది. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఐటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోస్ట్లీ బ్లూ కార్డ్ అప్లై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే రేపు పొద్దున్న ఆ జాబ్స్ కూడా ఈజీగా స్విచ్ అవ్వచ్చు కాబట్టి. అండ్ బ్లూ కార్డ్ అప్లై చేయడానికి నార్మల్ టీఆర్సీకి చిన్న ఎలిజిబిలిటీ చేంజ్ అనేది ఉంది. సో బ్లూ కార్డ్ అప్లై చేయాలంటే ఆ పర్టికులర్ అప్లికెంట్కి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ పర్టికులర్ ఐటీ ఎక్స్పీరియన్స్లో. అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్ లైక్ బీటెక్ ఇలాంటి డిగ్రీస్ అనేవి చేసి ఉండాలి. సో అవి రెండు కనుక అప్లికబుల్ ఉంటే వాళ్ళు బ్లూ కార్డే అప్లై చేసుకోవచ్చు. నో నీడ్ టు గో ఫర్ టీఆర్సీ. సో బ్లూ కార్డ్ అప్లికెంట్స్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మెయిన్ అప్లికెంట్ బ్లూ కార్డ్ హోల్డర్ అయితే వాళ్ళ వైఫ్ ఆర్ స్పౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోలాండ్లో వర్క్ చేయొచ్చు వితౌట్ ఎనీ వర్క్ పర్మిట్. సో అదే నార్మల్ టీఆర్సీ తీసుకుంటే వాళ్ళ వైఫ్ మళ్ళీ సెపరేట్గా వర్క్ పర్మిట్ కావాలి, అవన్నీ ఉంటాయి. బట్ బ్లూ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ కూడా బ్లూ కార్డ్ వచ్చింది కాబట్టి హస్బెండ్కి, వైఫ్ కూడా ఆటోమేటిక్గా వర్క్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం టీఆర్సీ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. సో టీఆర్సీ బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్లీ మనకి టీఆర్సీ అనేది మ్యాక్సిమం 3 yearsకి ఇస్తారు. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, టీఆర్సీని బేస్ చేసుకుని మనం షెంజన్ కంట్రీస్ అన్నీ తిరగచ్చు. సో యూరోప్ అంటేనే చాలా ప్లేసెస్ చూడడానికి ఉంటాయి. సో పోలాండ్ ఒకటే కాదు, యూరోప్లో ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ మనం ఎప్పుడు చూడాలనిపిస్తూ ఉంటాయి. సో వన్స్ మీకు ఎప్పుడైతే టీఆర్సీ ఉందో, ఇవన్నీ కంట్రీస్ని ఇంకా ఎటువంటి వీసా అవసరం లేకుండా తిరగచ్చు. సో ఇప్పుడు మనం టీఆర్సీ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి వ్యాలిడ్ వీసా ఉండాలి. వీసా అయిపోయేలోపే మనం టీఆర్సీ అప్లై చేయాలి కాబట్టి మనకి వ్యాలిడ్ వీసా ఉండాలి. సెకండ్, మనకి వ్యాలిడ్ జాబ్ ఆఫర్ ఉండాలి. అంటే జస్ట్ జాబ్ ఆఫర్ కాదు, లైక్ ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ఉండాలి. అండ్ థర్డ్, మనం పోలాండ్లో ఉండాలి. సో రిమోట్గా మనం వేరే కంట్రీలో ఉంటూ ఇక్కడ టీఆర్సీ అప్లై చేయడం అనేది కుదరదు. ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు బయోమెట్రిక్స్ ఇవ్వాలి. సో మీరు ఫిజికల్గా ఇక్కడ ప్రెజెంట్ అయి ఉండాలి. సో ఈ 3 requirements ఇనీషియల్గా మనకి ఉంటే దెన్ వీఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ టీఆర్సీ. సో ఇప్పుడు టీఆర్సీ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్ చెక్ లిస్ట్ నేను మీకు షేర్ చేస్తున్నాను. సో నాకైతే నేను అప్లై చేసినప్పుడు నా కన్సల్టెన్సీ వాళ్ళు నాకు షేర్ చేశారు. ఇందులో 2 forms ఉన్నాయి. లైక్ ఫస్ట్ వచ్చేసి ఈ చెక్ లిస్ట్ అంతా మెయిన్ అప్లికెంట్కి కావాల్సిన డాక్యుమెంట్ చెక్ లిస్ట్, అండ్ ఈ బ్యాక్ అంతా డిపెండెంట్ ఫ్యామిలీకి కావాల్సిన చెక్ లిస్ట్. సో ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ చెక్ లిస్ట్ గురించి నేను క్లియర్గా ఇప్పుడు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మోస్ట్లీ నేను అప్లై చేసింది అరౌండ్ 2020 Jan ఆ టైంలో అప్లై చేశాను. సో ఈ లోపు ఏమైనా చేంజెస్ జరుగుంటే జరగచ్చు. బట్ మోస్ట్లీ నాకు తెలిసి ఇవే బేసిక్. ఇంతకన్నా ఎక్స్ట్రాగా డాక్యుమెంట్స్ అడిగే ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉంది. బట్ ఐఎమ్ నాట్ షూర్. సో ఇది నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ చెక్ లిస్ట్. సో ఇది నేను మీకు క్లియర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు.
ఈ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ చూస్తున్నారుగా, ఇదంతా మెయిన్ అప్లికెంట్కి కావాల్సిన డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఇది. ఇందులో మోస్ట్లీ మనకి తెలిసిన డాక్యుమెంట్సే ఉన్నాయి. జస్ట్ ఆ ఫోర్త్ డాక్యుమెంట్ ఉంది కదా, అది అపెండిక్స్ 1, అది ఎంప్లాయర్ ఇస్తాడు. మిగిలినవన్నీ మన దగ్గరే ఉంటాయి. లైక్ పాస్పోర్ట్, పేమెంట్ కానీ, లేకపోతే ఫొటోస్, అలాగే వర్క్ పర్మిట్, వర్క్ కాంట్రాక్ట్, ఇన్సూరెన్స్. అలాగే ఇప్పుడు లాస్ట్ 16 పాయింట్ చూస్తే డిప్లొమా అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఉన్నాయి కదా, అవి ఒరిజినల్స్ కావాలి. అవి కూడా ఇంగ్లీష్తో పాటు పాలిష్లోకి ట్రాన్స్లేటెడ్ కాపీస్ కూడా కావాలి. ఈ చెక్ లిస్ట్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ కావాల్సిన చెక్ లిస్ట్. మోస్ట్లీ ఇవే ఉంటాయి, లైక్ మెయిన్ పర్సన్కి ఏమైతే ఉన్నాయో అవే ఇక్కడ కూడా ఉన్నాయి. బట్ వీళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ బర్త్ సర్టిఫికేట్. ఇవి 2 ఒరిజినల్స్ మనకి నార్మల్గా ఇంగ్లీష్లో ఉంటాయి కదా, అవి ఇక్కడ పాలిష్లో ట్రాన్స్లేట్ చేసి ఆ ట్రాన్స్లేటెడ్ కాపీస్ కూడా ఇవ్వాలి. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కామనే ఉన్నాయి. ఫొటోస్, పాస్పోర్ట్, పేమెంట్, రెంటల్ కాంట్రాక్ట్ అండ్ మిగిలినవన్నీ యాజ్ యూజువల్గా పాత మెయిన్ అప్లికెంట్కి ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ వీళ్ళకి కూడా అవే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ టీఆర్సీని హౌ టు అప్లై అండ్ వేర్ టు అప్లై అనే టాపిక్ గురించి చూద్దాం. సో ఇవి ఎక్కడ అప్లై చేయాలి అంటే పోలాండ్లో మనకి ఉర్జాంద్ అని ఉంటుంది. ఉర్జాంద్ అంటే ఇమిగ్రేషన్ ఆఫీస్. సో ఆ ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేయాలి. ఇక్కడ పోలాండ్లో ఈ టీఆర్సీ అప్లికేషన్ ప్రొసీజర్ అంతా మనకి ఆఫ్లైనే ఉంది, ఆన్లైన్లో ఏమీ లేదు. సో ఆన్లైన్లో మనం జస్ట్ ఒక అపాయింట్మెంట్ డేట్ మాత్రం చూస్ చేసుకుని ఆ పర్టికులర్ డేకి మనం డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని వెళ్ళి ఇమిగ్రేషన్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇమిగ్రేషన్ ఆఫీస్లో మన డాక్యుమెంట్స్ అన్నిటినీ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే వాళ్ళు మనం ఇచ్చిన అడ్రస్కి లెటర్ పంపిస్తారు. సో ఆ లెటర్ని మనం కరస్పాండెన్స్గా వితిన్ 7 daysలో మనం రిప్లై ఇవ్వాలి. లేకపోతే మళ్ళీ మన టీఆర్సీ బ్లాక్ అవ్వడం, లేకపోతే ప్రొసీజర్స్లో ఇంకా డిలేస్ ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ కమ్యూనికేషన్ అంతా పాలిష్లో ఉంటుంది. అండ్ ఇమిగ్రేషన్ ఆఫీస్లో కూడా అంతా వాళ్ళు మాట్లాడేది పాలిషే ఉంటుంది. అండ్ ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఇంగ్లీష్ ఉంటుంది, బట్ చాలా రేర్గా ఉంటుంది. చాలా వరకు కమ్యూనికేషన్ అంతా పాలిష్లోనే జరుగుతుంది. సో ఇండివిజువల్గా హ్యాండిల్ చేసుకోలేము, ఇలా ఏమైనా రాంగ్ చేసినా మళ్ళీ మనకి ఇంకా ప్రాసెస్ డిలే అయిపోతుందని అనుకుంటే వాళ్ళకి మనకి పోలాండ్లో చాలా కన్సల్టెన్సీస్ కూడా ఉన్నాయి, ఇలా ఫారినర్స్కి ఈ టీఆర్సీ అప్లై చేయడానికి హెల్ప్ చేయడానికి. సో నేనైతే వయా కన్సల్టెన్సీయే వెళ్ళాను. నా పర్టికులర్ టీఆర్సీకి, నా డిపెండెంట్ టీఆర్సీస్కి నేను కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాను. సో కన్సల్టెన్సీ వాళ్ళు ఒక్కొక్కరికి ఆన్ ఎన్ యావరేజ్గా అరౌండ్ 1500 to 2000 zloty తీసుకుంటారు యాజ్ ఎ కన్సల్టెన్సీ ఛార్జెస్. వాళ్ళు మొత్తం టీఆర్సీ మనకి అప్లై చేసినందుకు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం డాక్యుమెంటేషన్ ఏమేమి కావాలి మొత్తం వాళ్ళే అప్లికేషన్ ఫిల్ చేసి డాక్యుమెంటేషన్స్ అన్ని సెట్ చేసి దాని తర్వాత మనల్ని అక్కడికి తీసుకెళ్ళి డాక్యుమెంట్స్ టీఆర్సీ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు. అండ్ ఈలోపు ఎటువంటి కరెస్పాండెన్స్ వాళ్ళ నుంచి వచ్చినా వాళ్ళకి డైరెక్ట్గా అది కన్సల్టెన్సీకే వెళ్తుంది. సో వాళ్ళు మన తరఫున మొత్తం అంతా పాలిష్లో కాన్వర్జేషన్స్ చేసి సో ఫైనల్గా మనకి హెల్ప్ఫుల్గా ఉంటారు. సో లేదు నేను ఓన్గా చేసుకుంటాను, ఐ కెన్ ఫేస్ ఆల్ ద కాన్సిక్వెన్సెస్ అనుకుంటే సో వాళ్ళు ఇండివిజువల్గా కూడా వెళ్ళొచ్చు. సో హెల్ప్ అనేది దొరుకుతుంది ఇంగ్లీష్లో కూడా, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది పాలిష్లోనే రిప్లై ఇస్తూ ఉంటారు. సో అదొకటి చూసుకోవాలి. సో వ్రోట్స్వావ్లో చాలా వరకు కొన్ని మంచి కన్సల్టెన్సీస్ ఉన్నాయి. సో మన నెట్లో ఒకసారి సెర్చ్ చేసినా లేదా ఫేస్బుక్లో కొన్ని ఫామ్స్లో చెక్ చేసినా మనకి గుడ్ కన్సల్టెన్సీస్ ఎవరు అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వడం మంచిది. బట్ నేనేం చెప్తున్నానంటే ఒకసారి అప్లై చేసే ముందు ఆ కన్సల్టెన్సీ గురించి కూడా వెరిఫై చేసుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళు ట్రస్టెడా లేకపోతే ఫ్రాడా అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య ఇలాంటి కేసెస్ కూడా నేను వింటున్నాను. లేదా ఒక కన్సల్టెన్సీని పెట్టి వాళ్ళు టీఆర్సీకి హెల్ప్ చేస్తామని చెప్పి వాళ్ళు డబ్బులు తీసేసుకుని మళ్ళీ పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు. సో అలాంటి వాళ్ళ దగ్గర మోసపోకుండా జస్ట్ జెన్యూనిటీ వెరిఫై చేసుకుని మంచి కన్సల్టెన్సీస్ దగ్గర ప్రొసీడ్ అయితే సో ఇట్ విల్ బీ వెరీ సేఫ్. సో ఇప్పుడు టైమ్ లైన్స్ గురించి వద్దాం. సో పోలాండ్లో ఏంటంటే డిఫరెంట్ సిటీస్ ఉన్నాయి. డిఫరెంట్ సిటీస్ వచ్చేసి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి. సో పోలాండ్ మొత్తానికి టీఆర్సీ అనేది ఈ టైం ఫ్రేమ్ అని ఎక్కడా లేదు. సో నేను యావరేజ్గా వెబ్సైట్లో ఎలా ఇస్తారంటే 4 to 5 months 5 to 6 monthsలో కార్డు వస్తుందంటారు. బట్ ఇన్ రియలిస్టిక్గా చూస్తే అది చాలా రేర్. కొంతమందికి జరిగింది, బట్ చాలా వరకు ఆన్ అన్ యావరేజ్ 1 year పడుతుంది, లేదంటే ఈవెన్ మోర్ దాన్ దట్ 1.5 years దాకా పడుతుంది కార్డ్ చేతికి రావడానికి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ సిటీ కూడా అని అంటారు. కొంతమంది ఇప్పుడు మేము ఉన్న వ్రోట్స్వావ్లో అయితే చాలా డిలేస్ ఉన్నాయి ఒక టీఆర్సీ రావడానికి. బట్ అదే వేరే వార్సా రెల్స్ క్రాకు ఇలాంటి సిటీస్లో తీసుకుంటే వాళ్ళకి కొంచెం తక్కువ టైంలో వస్తుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ సిటీస్ అని అంటారు. బట్ ఆన్ అండ్ యావరేజ్ ఇప్పుడు ఒక కంట్రీ పరంగా టీఆర్సీ మొత్తం అంతా ఒకటే.
లైక్ బెనిఫిట్స్ కానీ టీఆర్సీ యొక్క వ్యాలిడిటీ కానీ అన్నీ ఒకటే, కానీ ప్రాసెసింగ్ టైమ్స్ అనేవి ఇట్ డిపెండ్స్ ఆన్ సిటీస్ అన్నమాట. సో మీరు మంచి సిటీలో ఒక లక్కీగా ఉంటే అక్కడ మీకు ఫాస్ట్గానే ప్రాసెస్ అవుతాయి, లేదా వేరే వేరే సిటీస్లో కొంచెం ఎక్కువ టైం పడుతుంటుంది, బట్ మనం చెప్పలేము. సో ఇప్పుడు టీఆర్సీని అప్లై చేయడానికి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి ఉజ్జాన్ వెళ్ళాలి కదా. సో మేము ఎలా చేసాము ఆ రోజు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో మేము చెప్పినట్టు ఇందాక మేము వయా కన్సల్టెన్సీ వెళ్ళాము. సో కన్సల్టెన్సీ వాళ్ళు మాకు ఒక పర్టికులర్ డేట్ని ఆల్రెడీ వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేశారు. సో మనం కూడా బుక్ చేయొచ్చు, కానీ చాలా నేను అప్లై చేసినప్పుడు అయితే నాకు పెద్దగా డేట్స్ దొరికేవి కదా ఆన్లైన్లో. చాలా నేను అరౌండ్ జాన్లో చెక్ చేస్తే నాకు ఫిబ్రవరి మార్చ్కి డేట్స్ దొరుకుతూ ఉండేవి. బట్ వయా కన్సల్టెన్సీకి వాళ్ళకి ఇమీడియట్గా జాన్లోనే డేట్స్ అనేవి దొరికాయి. సో మేము ఆ పర్టికులర్ డే నాడు వాళ్ళు పెట్టిన టైంకి మేము ఉజ్జాన్కి వెళ్ళాము. ఉజ్జాన్కి వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్ సెట్స్ అంతా వాళ్ళకి ఇచ్చేసి మా బయోమెట్రిక్స్ ఇచ్చేసాము. ఇచ్చేసిన తర్వాత మా పాస్పోర్ట్స్ తీసుకుని వాళ్ళు ఒక స్టాంప్ అనేది వేశారు. సో ఆ స్టాంప్ మీనింగ్ ఏంటంటే మేము డాక్యుమెంట్స్ని టీఆర్సీ అప్లికేషన్ మేము సబ్మిట్ చేసాము, అది కూడా విత్ ఇన్ వీసా వ్యాలిడిటీ పీరియడ్లోనే మేము డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసాము అని చెప్పి అదొక సింబల్ అనమాట. సో దాని అర్థం ఏంటంటే రేపొద్దున మీకు వీసా ఎక్స్పైర్ అయిపోయినా సరే సో మీకు ఆ స్టాంప్ ఉంది కాబట్టి మీరు పోలాండ్లో లీగల్గా స్టే చేయొచ్చు, అండ్ వర్క్ చేసే వాళ్ళు వర్క్ కూడా చేయొచ్చు. సో ఎప్పుడైతే మీకు ఆ స్టాంప్ ఉందో మీరు యు ఆర్ లీగల్లీ ఎలిజిబుల్ టు స్టే అండ్ వర్క్ ఇన్ పోలాండ్ అని అర్థం. బట్ ఇంకొక రిస్క్ ఏంటంటే మీకు ఓన్లీ స్టాంప్ ఉంది కాబట్టి మీరు కేవలం పోలాండ్లో ఉండొచ్చు, కానీ ఒక్కసారి మీరు బయటకు వెళ్ళారంటే లైక్ ఇండియా కానీ లేకపోతే వేరే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మళ్ళీ బ్యాక్ టు పోలాండ్ రావాలి అంటే బేస్డ్ ఆన్ స్టాంప్ మీరు రాలేరు. మళ్ళీ మీరు స్టార్టింగ్ ద ప్రాసెస్ మళ్ళీ వీసా అప్లై చేసుకుని మళ్ళీ బ్యాక్ రావాల్సి ఉంటుంది. సో అదొక్కటే డ్రాబ్యాక్. మీకు జస్ట్ స్టాంప్ ఒకటే ఉందనంటే మీరు ఎన్నాలైనా పోలాండ్లో ఉండొచ్చు. ఎప్పటి వరకు అంటే మీకు డెసిషన్ వచ్చే వరకు పోలాండ్లో ఉండొచ్చు. బట్ మీరు ఒకసారి బయటకు వెళ్ళి ఇండియాకి లైక్ ఎప్పుడైనా వెకేషన్కి ఇండియా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఎందుకంటే మన హోమ్ కంట్రీ కాబట్టి వెళ్ళొచ్చు. బట్ రిటర్న్ రావడం అనేది మాత్రం మళ్ళీ మీరు వీసా అప్లై చేసుకుని రావాలి. బేస్డ్ ఆన్ స్టాంప్ వెనక్కి రాలేము. సో ఇప్పుడు మనం టీఆర్సీ అప్లై చేసేసిన తర్వాత మనకి స్టాంప్ వస్తుంది కాబట్టి మనం స్టాంప్ బేస్ చేసుకుని మనము పోలాండ్లో లీగల్గానే స్టే చేస్తాము. బట్ ఈ డెసిషన్ అనేది ఏంటి, డెసిషన్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఎప్పుడైతే మీరు టీఆర్సీ అప్లై చేస్తారో అక్కడి నుంచి వాళ్ళు మనకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు. సో అందులో మీరు అప్లై చేసినట్టు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అనమాట. సో ఇచ్చిన తర్వాత దాంట్లో టెంటేటివ్ డేట్ అనేది ఇస్తారు. ఆ టెంటేటివ్ డేట్ మనకు మోస్ట్లీ ఒక 5 or 6 monthsలో ఉంటుంది. బట్ జనరల్గా అది అలా జరగదు, జనరల్గా ఇంకా ఎక్కువే అవుతుంది మనకి డెసిషన్ రావడానికి. సో ఈ డెసిషన్ వచ్చే ముందు ఏం జరుగుతుందంటే వాళ్ళు మనకి పోలీస్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో జనరల్గా పోలీస్ మన ఇంటికి వచ్చి మనం ఉన్నామా లేదా అని ఫిజికల్గా వెరిఫై చేస్తారు. లేదు అని అంటే జనరల్గా ఒక ఫోన్ కాల్ చేసి మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటి అనేది కూడా ఫోన్ కాల్ ద్వారా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో మెయిన్ పోలీస్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. జస్ట్ దాని తర్వాత ఇంకా కొన్ని వెరిఫికేషన్స్ జరుగుతాయి. బట్ నాకైతే తెలిసింది పోలీస్ వెరిఫికేషన్. నాకైతే ఫోన్ కాల్ చేశారు, ఫోన్ కాల్ చేసి మేము ఎక్కడున్నాం ఏంటి మా అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నారు. సో అది అయిన తర్వాత అక్కడి నుంచి ఇంకొక 3-4 months పట్టింది. సో నాకైతే డెసిషన్ రావడానికి అరౌండ్ 8 months పట్టింది. సో జాన్లో అప్లై చేస్తే నాకు అక్టోబర్లో డెసిషన్ వచ్చింది. సో డెసిషన్ వచ్చిన తర్వాత మీకు పాజిటివ్ డెసిషన్ రావచ్చు, నెగిటివ్ డెసిషన్ రావచ్చు. సో ఎప్పుడు అప్లై చేసాం కదా మనం ఎలా వయా కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళినా కూడా మనకి ఖచ్చితంగా పాజిటివ్ వస్తుందని గ్యారంటీ లేదు. ఇట్ డిపెండ్స్ మనం ఎక్కడ ఏ డాక్యుమెంట్స్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ ఇవ్వడం మిస్ చేసినా సరే మనకి నెగిటివ్ డెసిషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో వన్స్ మీకు ఒకవేళ పాజిటివ్ డెసిషన్ వస్తే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ ఒకవేళ మీకు నెగిటివ్ డెసిషన్ కనుక వస్తే మీకు మళ్ళీ 2 options ఉన్నాయి. ఒకటి డెసిషన్ యాక్సెప్ట్ చేస్తే వితిన్ 30 days మీరు పోలాండ్ వదిలి వెళ్ళిపోవాలి. లేదు అని అంటే మీరు డెసిషన్ నెగిటివ్ ఎందుకు వచ్చిందా అని చెప్పి మీరు మళ్ళీ క్వశ్చన్ రైజ్ చేయొచ్చు. సో ఆ క్వశ్చన్ కూడా వితిన్ 14 daysలో రైజ్ చేయాలి. దానికి కూడా మళ్ళీ అప్లికేషన్ ఫీజు ఉంటుంది, లాయర్ ఛార్జెస్ ఉంటాయి, లాయర్ ద్వారా కూడా వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు కేసు మళ్ళీ రీఓపెన్ చేసి అసలు ఏంటి ఎందువల్ల రిజెక్ట్ అయింది అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ అది చాలా కాస్ట్ ఎక్కువ పట్టే వే అనమాట. దానికన్నా మనం మళ్ళీ ఇంకొక వే ఏంటంటే మళ్ళీ ఫ్రెష్గా ఇంకో అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. బట్ అప్పటికే మీకు కనుక మీ వీసా ఎక్స్పైర్ అయిపోయి ఉంటే మనం ఏం చేయలేం. మళ్ళీ బ్యాక్ టు ఇండియా వెళ్ళిపోయి మళ్ళీ కొత్తగా వీసా అప్లై చేసుకుని వచ్చి మళ్ళీ టీఆర్సీ అప్లై చేసుకోవాలి. సో అది జనరల్లీ రేర్ సిచ్యువేషన్. జనరల్గా మోస్ట్లీ చాలా వరకు అందరికీ పాజిటివ్ డెసిషన్ వస్తుంది. బట్ ఇన్ రేర్ కేసెస్ నెగిటివ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఒకవేళ మీకు పాజిటివ్ డెసిషన్ వచ్చింది అని అంటే సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనకి కార్డు ఫిజికల్గా మనకి టీఆర్సీ కార్డ్ కానీ బ్లూ కార్డ్ కానీ చేతిలో ఉండాలి. సో దానికి మళ్ళీ మనం కొంత పేమెంట్ చేయాలి, లైక్ అరౌండ్ 50 zloty
వాళ్ళకి పేమెంట్ చేయాలి. సో అప్పుడు మనకి ఫిజికల్గా ఒక కార్డ్ అనేది ప్రింట్ అయ్యి మనకు వస్తుంది. ఆ టైం డ్యూరేషన్ మళ్ళీ అరౌండ్ 1 or 2 months పడుతుంది. నా కేసులో అయితే నేను డెసిషన్ వచ్చిన తర్వాత అక్టోబర్లో అప్లై చేస్తే నా కేసులో వితిన్ 1 month వచ్చేసింది. నాకు నవంబర్కే కార్డు వచ్చేసింది చేతికి. సో కార్డు వచ్చేసిందంటే అక్కడితో మీ క్లోజ్, ఇంకా మీ కేసు ఇంకా క్లోజ్ అయిపోయినట్టే. సో ఇప్పుడు డిపెండెన్స్కి టీఆర్సీ ఎలా అప్లై చేయాలా అనేది చూద్దాం. సో నా కేసులో ఏమైందంటే, సో నేను Jan 2020 టైంలో అప్లై చేశాను. సో అప్పటి రూల్స్ ప్రకారం సో మా అందరికీ ఎట్ ఏ టైం, నేను, మా వైఫ్, మా కిడ్, మేము అందరం కలిసి ఎట్ ఏ టైం టీఆర్సీ అప్లై చేసుకున్నాం. సో మా అందరికీ 1 particular డేనే అప్లై చేయడం వల్ల నెమ్మదిగా డెసిషన్స్ అనేవి వచ్చాయి. కానీ ఇప్పుడు రూల్ మారింది. లైక్ ఎప్పటి నుంచి అంటే అరౌండ్ కోవిడ్ వచ్చిన తర్వాత మేబీ Jan 2021 ఆర్ October 2020 ఆ టైంలో రూల్ అనేది మారింది. సో ఆ రూల్ ఏంటంటే, మెయిన్ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో తను అప్లై చేసి తనకి టీఆర్సీ డెసిషన్ వచ్చేసిన తర్వాతే తన డిపెండెన్స్కి టీఆర్సీ అప్లై చేయొచ్చు. సో తనకి డెసిషన్ రానంతసేపు మళ్ళీ తన డిపెండెన్స్కి టీఆర్సీ అప్లై చేయలేరు. సో అది ఇప్పుడు రన్నింగ్లో ఉన్న రూల్. సో దాని తర్వాత ఏమైనా చేంజెస్ అయ్యా లేదో నాకు తెలియదు. బట్ మోస్ట్లీ ఇప్పుడు నేను ఎవరిని అడిగినా వాళ్ళనే మెయిన్ కన్సర్న్ ఏంటంటే, మెయిన్ అప్లికెంట్కి టీఆర్సీ అనేది ఉండాలి. వాళ్ళకు ఉంటేనే నెక్స్ట్ డిపెండెన్స్కి టీఆర్సీ అప్లై చేయడం కుదురుతుంది, లేకపోతే కుదరదు. బట్ మా కేసులో లక్కీగా ఏమిటంటే మేము అందరం ఎట్ ఏ టైం సబ్మిట్ చేసేయడం వల్ల మాకు అది కొంచెం ప్లస్ అయింది. సో వాళ్ళు అప్లై చేసినప్పుడే చెప్పారు, మెయిన్ అప్లికెంట్కి ఎప్పుడైతే వస్తుందో దాని తర్వాతే డిపెండెన్స్ టీఆర్సీ అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్ అవుతుంది. సో నేను జాన్లో అప్లై చేస్తే నాకు అక్టోబర్లో వచ్చింది. సో డెసిషన్ అక్టోబర్లో వచ్చిన తర్వాత అప్పటి నుంచి నా డిపెండెన్సీ అప్లికేషన్స్ అనేవి ప్రాసెస్ అవ్వడం స్టార్ట్ అయింది. సో వాళ్ళది మొన్న మధ్య వచ్చింది, లైక్ అరౌండ్ సెప్టెంబర్ ఆ టైంకి వాళ్ళ డెసిషన్స్ వచ్చాయి. సో అంటే నాకే 8 months పట్టింది, నా వైఫ్ వాళ్ళకి అరౌండ్ 18 to 19 months పట్టింది డెసిషన్ రావడానికి. అది బ్రోత్స్వాఫ్లో అలా ఉంది, అన్ని ఊరిలో అలా ఉంటుందని చెప్పలేను. బట్ మా కేసులో నా డిపెండెన్స్కి మాత్రం చాలా డిలేడ్గానే అయింది ప్రాసెస్. సో ఇదే ఫ్రెండ్స్, టీఆర్సీ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను షేర్ చేశాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. అండ్ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ తోటి మళ్ళీ కలుద్దాము. సో అప్పటి వరకు సీ యూ, బాయ్.